నేను నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి సెంథిల్ కుమార్ తిరువళ్ళర్ ఎంపీ తమిళనాడు నుంచి. ఇతను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, కర్ణాటక క్యాడర్. 2009 నుంచి 2019 వరకు 10 సంవత్సరాల పాటు కర్ణాటక రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి 2019లో, మరి ముఖ్యంగా 2019 ఇంకా చెప్పాల్సి వస్తే బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఒక విద్వేషపూరితమైన చట్టాలను చూసి, బీజేపీ పరిపాలన చూసి తట్టుకోలేక ఐఏఎస్గా రాజీనామా చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి, కాంగ్రెస్ పార్టీలో 2023 కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి అగెనెస్ట్గా కాంగ్రెస్ పార్టీ నేతగా బీజేపీ యొక్క విద్వేషపూరితమైన రాజకీయాలకు అగెనెస్ట్గా అద్భుతమైన క్యాంపెయిన్ని డిజైన్ చేసి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచేదానికి బ్యాక్గ్రౌండ్లో చాలా అద్భుతంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదానికి చాలా పెద్ద మొత్తంలో సపోర్ట్ చేశారు. అయితే నిన్న సంవిధాన్ రక్ష సమావేశాన్ని ఒక మీటింగ్లో తమిళనాడులో ఆయన పార్టిసిపేట్ చేస్తా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆర్ఎస్ఎస్ డస్ నాట్ హేట్ ముస్లిమ్స్, ఆర్ఎస్ఎస్ జనరల్ హేట్స్ ఈక్వాలిటీ. సో ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ముస్లింల కంటే కూడా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఫండమెంటల్ రైట్స్లో వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్గా ఉన్నటువంటి సమానత్వం, ఈక్వాలిటీ అనేది ఏదైతే ఉందో బీజేపీ, మరి ఆర్ఎస్ఎస్ దానికి డెడ్ ఆపోజిట్. బీజేపీకి మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈక్వాలిటీ అంటే ఎంత హేట్రెడ్ అంటే, దాన్ని ఒక మాటలో ఆయన ఎలా చెప్పాడంటే, ఒక చిన్న పిల్లవాడు డైలీ కూలి పని చేసుకుంటూ చదివి పెద్దవాడై ఐఏఎస్ అయిన తర్వాత సమాజంలో గుర్తింపుని, సమాజంలో గౌరవం పొందితే ఆ గౌరవాన్ని తట్టుకోలేనటువంటి మైండ్ సెట్ ఆర్ఎస్ఎస్ది, బీజేపీది, ఈ మనువాదులదని చాలా క్లియర్గా చెప్పే పని చేశాడు. ఎందుకు చెప్పారు ఆ మాట? చిన్న పిల్లవాడు కూలి పని చేసుకుంటూ ఐఏఎస్ అంటే, సెంథిల్ కుమార్ అనేటువంటి రిటైర్డ్ ఐఏఎస్, ఇప్పుడు ప్రస్తుతంలో లోక్సభ ఎంపీ, కూలి పని చేసుకుని చాలా కటిక పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తి చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు అతను. సో అలాంటి వ్యక్తి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో రాజ్యాంగపరమైన హక్కులతో రాజ్యాంగపరమైన విధులు నిర్వర్తించే ఐఏఎస్ ఆఫీసర్గా ఈ బీజేపీ మనువాదులకి చూసి ఓర్చుకోలేని కళ్ళు కాబట్టి ఆ బీజేపీ దుర్మార్గ పాలన చూసి తట్టుకోలేక రాజీనామా చేసి వచ్చి రాజకీయాల్లో సమాజానికి ఏదో మెరుగ్గా పనిచేద్దామని చెప్పి, మరీ ముఖ్యంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్, రాజ్యాంగంలో ఉన్నటువంటి కోర్ వాల్యూస్ ఆఫ్ ద రాజ్యాంగంలో ఉన్నటువంటి కోర్ వాల్యూస్ని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో రకరకాల మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తూ భారతదేశంలో రాజ్యాంగం యొక్క ఇంపార్టెన్స్ని, సిగ్నిఫికెన్స్ని మాత్రం టైమ్ అండ్ అగైన్ ఆయన అటెండ్ అయిన ప్రతి మీటింగ్లో చెప్పుకుంటూ ప్రయత్నం చేస్తుంటారు. అండ్ ఆయన చెప్పినటువంటి మాట నిన్న మీటింగ్లో ఏంటంటే, సంవిధాన్ రక్షా సమావేశంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు కానీ రాజ్యాంగాన్ని మనం రక్షించుకోలేకపోతే భారతదేశం కరెక్ట్గా 1947 అంటే ఇప్పుడు 1925లో ఉన్నాం, 2025లో ఉన్నాం. 1925 అంటే ఆర్ఎస్ఎస్ ఏ సంవత్సరంతో అయితే ఎస్టాబ్లిష్ అయిందో కనీసం 100 సంవత్సరాలు వెనక్కి భారతదేశం వెళ్ళేదానికైతే ఆస్కారం ఉంది. అండ్ 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే భారతదేశంలో ఏముంటుంది? నిచ్చెన మెట్ల వ్యవస్థ. ఏ కులపోడు ఆ కులమైన పనే చేయాలా, వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ లేవు, వాళ్ళకి రాజ్యాంగం లేదు. ఆ 1925లో భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం లేదు, ఫండమెంటల్ రైట్స్ లేవు. దేశంలో ఆ రోజు పెత్తందారులు అవనివ్వండి, ఆ రోజుల్లో హైరార్కీలో, కుల వ్యవస్థలో హైరార్కీలో ఉన్నవాళ్ళు, పై వాళ్ళు ఏం చెప్తే కింద సమాజం మొత్తం అదే మాట విని వాళ్ళు చెప్పినట్లు కులచట్రంలో ఇరుక్కుని కులచట్రంలో బతికే సమాజం మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చేదానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ శతవిధాల ప్రయత్నిస్తుంది. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసేసి మనువాదాన్ని తీసుకొచ్చి, మనువాదంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ అనేది ఒకటి లేని మనువాదం ఏదైతే ఉందో, అసమాన సమాజాన్ని కోరుకునే మనువాదం ఏదైతే ఉందో ఆ మనువాద ప్రిన్సిపల్ని దేశంలో ఇంప్లిమెంట్ చేయాలనేసి బీజేపీ 100 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ స్థాపించిన దగ్గర నుంచి ఇదే కుట్రతో పనిచేస్తుంది. దేశంలో ఉన్నటువంటి అన్ని కులాల వారికి సమాన హక్కులు ఉండటం ఆర్ఎస్ఎస్కి నచ్చదు. భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం అందరికీ పుట్టుకతో సమాన హక్కులు ఉంటాయి త్రూ ఫండమెంటల్ రైట్స్. ఆ ఫండమెంటల్ రైట్స్ని రాజ్యాంగంలో ఉండటం బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు. మరీ ముఖ్యంగా ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ అనేది మాత్రం వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. అంటే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం, భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని ఒక ఫ్యామిలీతో పోల్చే ప్రయత్నం చేశారు. ఆ ఫ్యామిలీకి ఎప్పుడన్నా అటాక్ జరిగినప్పుడు, ఫ్యామిలీకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఎంత బలంగా నిలబడతామో రాజ్యాంగం కూడా ఈరోజు దేశంలో ఇబ్బందుల్లో ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేసేదానికి, రాజ్యాంగాన్ని సేఫ్ గార్డ్ చేసేదానికి భారతదేశంలో ప్రతి ఒక్కడు
అంతే బలంగా కుటుంబం కోసం నిలబడినట్టు రాజ్యాంగం కోసం నిలబడాలా. రాజ్యాంగం లేకపోతే దేశం ఉండదు. రాజ్యాంగాన్ని రక్షించకపోతే ఫ్యూచర్ జనరేషన్స్, అప్కమింగ్ ఆర్ కిడ్స్ ఫండమెంటల్ రైట్స్ లేని, రాజ్యాంగం లేని, ప్రజాస్వామ్యం లేని దేశంలో బతకాల్సి ఉంటుంది. సో రాబోయే తరాలకి మంచి దేశాన్ని, మంచి సమాజాన్ని అందించాలంటే ఈరోజు భారతదేశంలో రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చాలా బలంగా నొక్కి చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ రాజ్యాంగాన్ని మనం ఇప్పుడు కానీ ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క దాడి నుంచి ఖచ్చితంగా సమాజం 100 సంవత్సరాల్లో వెనక్కి వెళ్ళే దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ లేదని చెప్పే ప్రయత్నం చేశాడు. అండ్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం ఏదైతే ఉందో, ఈ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి ఫ్యూచర్ జనరేషన్కి మంచి దేశాన్ని అందించే ప్రయత్నంలో భాగంగా అందరూ కలిసి రావాలని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ లేకపోతే నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్కి మాత్రం మనం దుర్మార్గమైన సమాజాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాము. ఆ అపవాదులు మనం మూట కట్టుకోకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేసే ఫైట్లో ప్రతి ఒక్కరు కలిసి రావాలి. రాజ్యాంగం దేశంలో ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్ రైట్స్ అండ్ ఈక్వల్ డ్యూటీస్ అండ్ ఈక్వల్ ఎగ్జిస్టెన్స్ ఇచ్చింది. సో ఆ ఈక్వల్ ఎగ్జిస్టెన్స్ లేకుండా చేయాలనేది బీజేపీ కుట్ర. కాబట్టి దాన్ని ఇప్పుడు ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ చాలామంది చెప్పేది ఏంటంటే దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ముస్లింలకు వ్యతిరేకంగా భారతదేశం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్, ఆ ఫండమెంటల్ రైట్స్లో కూడా రైట్ టు ఈక్వాలిటీకి బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఆర్ఎస్ఎస్ని ఒక దేశ ద్రోహ సంస్థగా పోల్చే ప్రయత్నం చేశారు ట్రైటర్గా. ఇది ఎందుకన్నారంటే ఆర్ఎస్ఎస్ దేశంలో ఈక్వాలిటీని కోరుకునే ఎవరన్నా దేశ ద్రోహులు అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఈక్వాలిటీని సపోర్ట్ చేసే ఎవరైతే ఈక్వాలిటీ కావాలి, దేశంలో ఈక్వాలిటీని ప్రమోట్ చేయాలనుకుంటారో, ఫండమెంటల్ రైట్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటారు, ఫండమెంటల్ రైట్స్ని డిఫెండ్ చేయాలనుకుంటారు, ఓవరాల్గా కాన్స్టిట్యూషన్ని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని డిఫెండ్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళందరినీ బీజేపీ శత్రువులుగాను, దేశ ద్రోహులుగాను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇది దేశానికి ఏమాత్రం మంచిది కాదు. నిజమైన భారతీయుడు ఈక్వాలిటీని కోరుకుంటారు, ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తాడు, ఈక్వాలిటీని డిఫెండ్ చేస్తాడు అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ మనం బీజేపీతో జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో మనం కోపపడకూడదు, ధైర్యంగా పోరాడాలని చెప్పే ప్రయత్నం చేశారు. కోపపడితే వచ్చేది ఏమీ లేదు. బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఫైట్ చేయాలంటే మనలో చాలా ధైర్య సాహసాలు ఉండాలి తప్ప కోపంతో వెళ్ళి యుద్ధం చేస్తే గెలిచే యుద్ధం కాదు. బీజేపీతో గెలవాలంటే బలమైన భావజాలంతో బీజేపీ యొక్క ఫేక్ నేరేటివ్స్ని ప్రతి మినిట్ తిప్పికొట్టే ఒక భావజాలంతో కూడుకున్నటువంటి ఎజెండాతో ముందుకు రావాలి తప్ప బీజేపీతో వెళ్ళి రోడ్ల మీద చిల్లర గొడవలు చేసుకుంటూ వెళ్తే బీజేపీతో యుద్ధంలో గెలవలేమని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఇక్కడ ఒకటి మాత్రం చాలా చాలా క్లియర్, బీజేపీ ఎట్ ఎనీ కాస్ట్ రాజ్యాంగాన్ని డిస్ట్రక్ట్ చేసేదానికే ఉంది. ఆర్ఎస్ఎస్ దానికి వెనక నుండి దాని ఎజెండాను చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొచ్చింది. ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఒక కమ్యూనిటీ మీద పడ్డారు వాళ్ళు, ఒక రిలీజియన్ మీద పడ్డారు. రాబోయే రోజుల్లో ఇలాంటి చట్టాలు మరికొన్ని తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి డిప్రైవ్డ్ సెక్షన్స్, మరీ ముఖ్యంగా దళితుల మీద ఆదివాసీల మీద పడేదానికి ఆస్కారం ఉందనేసి మాత్రం సింథిల్ కుమార్ చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. సింథిల్ కుమార్ కాదు, శశికాంత్ సింథిల్ గారు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో చూడాలి, భారతదేశంలో బీజేపీ రాజ్యాంగాన్ని డైరెక్ట్లీ కొన్ని వేస్లో, ఇండైరెక్ట్లీ కొన్ని వేస్లో రాజ్యాంగంలో ఉన్నటువంటి కోర్ ప్రిన్సిపల్స్ని, బేసిక్ స్ట్రక్చర్స్ని తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ తూట్లు పొడిచే ప్రయత్నంలో కొన్ని శక్తులు దేశంలో కాన్స్టిట్యూషన్ యొక్క ప్రామినెన్స్, సిగ్నిఫికెన్స్ తెలిసిన వాళ్ళు, దేశంలో డెమోక్రసీ యొక్క ప్రామినెన్స్ గురించి తెలిసిన వాళ్ళు ఫైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మెజారిటీ ఈరోజు దేశంలో ఎంతో కొంత బీజేపీ ట్రాప్లో పడిపోయారు. ఈ బీజేపీ ట్రాప్లో పడిపోయిన సమాజంలో ఉన్న కొద్ది మంది కాకుండా భారతదేశానికి ఈరోజు పెద్ద మొత్తంలో ద్రోహం చేస్తున్న వ్యవస్థ ఏదన్నా ఉందంటే అది భారతదేశంలో ఉన్నటువంటి మీడియా వ్యవస్థ. నిజంగా భారతదేశంలో బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్లు ఇద్దరు కలిసి రాజ్యాంగం మీద చేస్తున్న దాడి ఏదైతే ఉందో ఆ దాడిని ముందు గొంతెత్తి చెప్పాల్సినటువంటి మీడియానే ఈరోజు సైలెంట్ అయిపోయి బీజేపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి చిల్లరకు ఆశపడి దేశంలో రాజ్యాంగం అనేది ఒకటి లేకుండా రాజ్యాంగం యొక్క విలువల్ని కాపాడకుండా పనిచేస్తున్నారు. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి రైట్ టు ఫండమెంటల్ రైట్లో వన్ ఆఫ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఒకటి లేకపోతే ఈ మీడియా హౌసులు లేవనే ఇంగిత జ్ఞానం లేకుండా వీళ్ళు పనిచేస్తున్నారు. ఈరోజు దేశంలో మీడియా హౌస్లు వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళకి ఇష్టం వచ్చిన ఎజెండాలు మోస్తున్నారంటే ఫండమెంటల్ రైట్స్. ఆ ఫండమెంటల్ రైట్స్లో కూడా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అదనేది ఒకటి లేకపోతే మీడియా హౌసులు లేవు భారతదేశంలో. ఇది మీడియా గుర్తెరిగితే బాగుంటుంది. థ్యాంక్ యూ.